డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఐవీరావు అన్న పేరు చెప్తే మా గురువు గారండి కుర్చీలో లేచి నిలబడతారు. అంతటి కీర్తివంతుడు. అటువంటి ఐవీరావు గారు కాకినాడలో వైద్యం చేస్తే ఎక్కడ కూర్చుని వైద్యం చేస్తారో తెలుసా? మా నాన్నగారు చేసిన పుణ్యం. మా నాన్నగారు ఎంతమందికో పేదలకి వైద్యం చేశారు. అటువంటి మహానుభావుడికి కొడుకునని వాళ్ళ నాన్నగారి ఫోటో కింద వాళ్ళ నాన్నగారు కూర్చున్న కొయ్య కుర్చీ ఒకటి ఉంది. ఆ కుర్చీ కేవలం మెత్తగా కూడా ఉండదు, కొయ్యతో చేసిన కుర్చీ ఆ రోజుల్లో కూర్చున్నది. మా నాన్నగారు కూర్చుని వైద్యం చేసిన కుర్చీ. నా కొడుకు డాక్టర్ అయ్యి ఈ కుర్చీలో కూర్చోవాలని మా నాన్నగారు కోరుకున్నారని దాని మీద శాలువా కూడా వేయనివ్వకుండా వాళ్ళ నాన్నగారి ఫోటో కింద ఆ కుర్చీ వేసుకుని వాళ్ళ నాన్నగారు వాడిన కొయ్య బల్ల ఒకటి ఉంటుంది, ఆ కొయ్య బల్ల ముందు కూర్చుని అంత లబ్ధప్రతిష్ఠుడైన డాక్టర్ ఇవాళ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఆయనకి నెలకి లక్షలు ఇచ్చి ఫర్నిష్డ్ అకామిడేషన్ ఇచ్చి కూర్చోపెడతాయి. గవర్నమెంట్ ఆయన్ని బతిమాలి ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వేసింది. నిప్పు లాంటి వ్యక్తి ఆయన కుర్చీలో కూర్చుని వైద్యం చేస్తారు తండ్రి మీద గౌరవంతో. అది చదువుకి సార్థకత. 4 ముక్కలు నేర్చు